అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దౌర్జన్యం ప్రదర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ బీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేపై చెప్పు విసిరేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి దౌర్జన్యం జరుగుతుంటే స్పీకర్ ఏం చేస్తున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మనము చూస్తా ఉన్నాము. అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపటి క్రితము వాయిదా పడ్డటువంటి పరిస్థితి. ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన చెప్పు విసినటువంటి విజువల్స్ ఖచ్చితంగా మనకు కనిపిస్తా ఉన్నాయి. ఒక రెచ్చగొట్టే విధంగా. దాంతో పాటుగా ఇప్పుడే మనము చూస్తా ఉన్నాము విజువల్స్ లో కూడా ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ కి చేరుకోవడం జరిగింది. కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడనున్నారు. సభలో జరిగినటువంటి సంఘటనలన్నిటికి సంబంధించి కూడా వివరించనున్నారు. ప్రధానంగా ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన పెట్టినటువంటి అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని కూడా చెప్తాం. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దౌర్జన్యానికి దిగారు. బీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేలపై అధికార ఎమ్మెల్యేలు దాష్టికాన్ని ప్రదర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చెప్పు చూపిస్తూ వాటర్ బాటిల్, పేపర్లు విసిరేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ దళిత ఎమ్మెల్యేలపై బాటిల్, పేపర్స్ విసిరేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దౌర్జన్యానికి దిగారు. బీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేపై అధికార ఎమ్మెల్యేలు దాష్టికాన్ని ప్రదర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చెప్పు చూపిస్తూ వాటర్ బాటిల్, పేపర్లు విసిరేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ దళిత ఎమ్మెల్యేపై బాటిల్, పేపర్స్ విసిరేశారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే శంకర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దౌర్జన్యానికి దిగారు. బీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేపై అధికార ఎమ్మెల్యేలు దాష్టికాన్ని ప్రదర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చెప్పు చూపిస్తూ వాటర్ బాటిల్, పేపర్లు విసిరేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్. దళిత ఎమ్మెల్యేలపై బాటిల్, పేపర్స్ విసిరేశారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే శంకర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, మనం చూస్తాను విజువల్స్ లో కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే వీరన్నపల్లి శంకర్ అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన దాడి చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. చెప్పు విసిరేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ సంఘటనతోటే అటు స్పీకర్ సభను వాయిదా వేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఏదైతే ఫార్ములా ఈ రేస్ కు సంబంధించినటువంటి కేసు పైన ఏదైతే ఏసీబీ కేసు అక్రమంగా నమోదు చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఆ కేసు పైన అటు ఏదైతే వాయిదా తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీన్ని చర్చలోకి తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కానీ అటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు స్పీకర్ కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏదైతే తిరస్కరించాలి అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో కూడా అనేక వాయిదా తీర్మానాలు ఇచ్చినా కూడా అటు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తిరస్కరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ఫార్ములా ఈ రేస్ పైన ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు ఏదైతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని పెంచే విధంగా ఈ ఫార్ములా ఈ రేస్ ని ఏదైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసిందే. దీంతో అనేక ఆదాయ వనరులు సమకూరినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రాష్ట్రానికి ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. దాంతో పాటుగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలిసిందే. ప్రధానంగా ఇదే అంశం పైన 4 గోడల మధ్య కాదు 4 కోట్ల ప్రజల ముందు అసెంబ్లీలో చర్చ చేద్దాం. ఈ అంశం పైన ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్ననే స్పష్టం చేసినటువంటి పరిస్థితిలో మనం చూస్తున్నాము. ఈ అంశం పైన వాయిదా తీర్మానం ఇచ్చినా కూడా అటు ప్రభుత్వం పట్టించుకున్నటువంటి దాఖలాలు మాత్రం లేవు. కానీ ప్రధానంగా ఇదే అంశం మీద ఖచ్చితంగా చర్చ జరగాలి, ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలని అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఇదే సందర్భంలో సభలో డిమాండ్ చేసినటువంటి సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు ఎమ్మెల్యేలు దౌర్జన్యానికి దిగినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. చెప్పు విసిరేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే వంశీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? స్పీకర్ ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఖచ్చితంగా అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సభ హక్కుల ఉల్లంఘనకి సంబంధించినటువంటి పరిస్థితి కాబట్టి ఈ అంశాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా రైట్ వంశీ.